క్యారెక్టర్ కూడా అలాంటిది. ఒక్కసారి విడిచిపెట్టేసినాము అని అంటే మళ్ళీ దాన్ని ఏరుకోలేము. ప్రజల్లో చులకనవుతాం, ప్రజల్లో పలచనవుతాం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. కష్టాలు అన్నటివి ఎల్లకాలం ఉండవు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము, ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. విజయవాడ లాంటి కార్పొరేషన్లో కూడా 49 స్థానాలు మనం అప్పట్లో గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి వీళ్ళకు వచ్చిన స్థానాలు 14, కమ్యూనిస్టులకు వచ్చింది 1. ఈ 49 స్థానాలకు మనం గెలిస్తే 64 గాను, వాళ్ళకు కేవలం 14 స్థానాలు ఉన్నప్పటికీ ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుంచి రకరకాల భయాలు, రకరకాల ప్రలోభాలు అదే పనిగా పెడుతూ ఒక 11 మందిని మాత్రం భయపెట్టో, ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ 38 మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, దానికి కారణం కూడా ఒకటే. ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా, ఏ మున్సిపాలిటీ చూసుకున్నా, రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్నా, అటు ఎంపీపీలైనా కానీ, అటు జెడ్పీటీసీలైనా కానీ, సర్పంచ్లైనా కూడా, ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత
3 సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో, చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే, వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము. కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల. కానీ ఎన్నికలైన 9 నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా. కారణం, ఏ గడపకు వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు, నా 15,000 ఏమైంది అని అడుగుతాడు. ఆ ఇంట్లో నుంచి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ప్రతి పిల్లాడు బయటకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కార్యకర్తను ఆ పిల్లాడు కూడా ప్రశ్నిస్తాడు, నా 15,000 ఏమైంది అని. వీళ్ళింటికి పోయినప్పుడు ఆ పిల్లల తల్లులు ప్రశ్నిస్తారు, నా 18,000 ఏమైంది అని చెప్పి. 50 ఏళ్ళు నిండిన వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు, నాకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నా నా 48,000 ఏమైంది అని చెప్పి. అదే ఇంట్లో 20 ఏళ్ళ పిల్లోడు, ఆ పిల్లాడు వచ్చి ప్రశ్నిస్తాడు, నాకు నెలలన్నా 3,000 ఇస్తానన్నా 36,000 ఏమైంది, నా 36,000 ఏమైంది అని. అదే ఇంట్లో బహుశా విజయవాడలో కొంచెం రైతులు తక్కువేమో కానీ కొంచెం గ్రామీణ ప్రాంతాలకు పోతే రైతులు కూడా కండువా వేసుకొని వచ్చే ప్రతి రైతు కూడా నా 20,000 సంగతి ఏమైంది అని అడుగుతాడు. ఇలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎన్నికలప్పుడు ఏదైతే మాట చెప్పాడో ఆ రోజేమో మేము చెయ్యకపోతే మా కాలర్ పట్టుకోండి అని అన్నాడు.